நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே. நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே. கொடி தோன்றும் தோரண வாசல் காப்பானே. கொடி தோன்றும் தோரண வாசல் காப்பானே. மஜிக்கதவும் தாழ்த்திருவாய் ஆயர் சிறுமியரோ முக்கு அறை பறை. மாயண்மணி வண்ணன் நின்னலே வாய் நிறந்தாள் தூயோமாய் வந்தோம் தூயலென்ற பாடுவான். மாயண்மணி வண்ணன் நின்னலே வாய் நிறந்தாள் தூயோமாய் வந்தோம் தூயலென்ற பாடுவான். வாயால் முன்னம் முன்னம் மாற்றாதே அம்மா. வாயால் முன்னம் முன்னம் மாற்றாதே அம்மா. நீ நேச நிலை கதவம் நீ கேளோரெம்பாவாய். நீ நேச நிலை கதவம் நீ கேளோரெம்பாவாய். ரம்பா అందరకును నాయకుడయ్యున్న నందగోపుని భవనమును కాపాడు భవనపాలక, లోనికి విడువుము. జెండాతో ఒప్పుచున్న తోరణములతో శోభించుచున్న ద్వారమును కాపాడు ద్వారపాలక, మణులచే సుందరమైన తలుపుల గడియను తెరువుము. గోపబాలికల మగు మాకు మాయావియు మణివర్ణుడును అగు శ్రీకృష్ణ పరమాత్మ ధ్వనిచేయు పరా అను వాద్యమును ఇచ్చెదనని నిన్ననే మాట ఇచ్చెను. మేము వేరొక ప్రయోజనమును కాంక్షించి వచ్చిన వారము కాము. పరిశుద్ధ భావముతో వచ్చితిమి. శ్రీకృష్ణుని మేల్కొలుపుటకు గానము చేయ వచ్చితిమి. స్వామీ, ముందుగానే నీవు కాదనకుము. దగ్గరగా ప్రేమతో ఒకదానినొకటి చేరి బిగువుతో నిలిచియున్న తలుపులను నీవే తెరచి మమ్ములను లోనికి పోనీయవలెను అని గోపికలు భవనపాలకుని ద్వారా పాలకుని అర్థించిరి. ఈనాటి 16వ పాసురంలో గోపికలు నిద్రపోతున్న 10 మంది గోపికలను మేల్కొల్పుకొని నందగోపుని భవనమునకు చేరుకొల్లి భవన పాలకుని ద్వారపాలకుని అర్థించి లోన ప్రవేశించింది. ఇది విశిష్టమైనటువంటి పాసురం. నందగోపుడు ఆచార్యుడు. ఆచార్యునికి పరతంత్రుడై పరమాత్మయుడు. ఆచార్యునిచే జీవుడు పరమాత్మ వద్దకు నడిపింపబడును. అట్లు నడిపించువాడు కనుక ఆచార్యుడు నాయకుడు. పరమపదము చేర్చు నాయకుడు ఆచార్యుడే. భగవానుడు కూడా అతన్ని ఆశ్రయించిననే అనుగ్రహించును. భగవద్ ఉపాసన చేయువారు ఇంద్రియములను ముందు వశపరచుకొనవలెను. 10 మంది గోపికలను మేల్కొల్పుటలో ఇంద్రియ సంయమము సూచించబడుచుండెను. భవన పాలకుని అర్థించుటచే ప్రాణ సంయమమును సూచించబడెను. తర్వాత మనస్సును జయింపబడెను. ద్వారపాలకుని అర్థించుటలో మనోజయం సూచించును. ఆ తర్వాత ఆచార్య సమాశ్రయనం కలుగును. ఆత్మస్వరూప జ్ఞానమే కవాటం. అది జ్ఞానానంద స్వరూపమగుటచే తన వైభవం తాను అనుభవించున్నానన్న భగవద్ విషయమును సాక్షాత్కరింపకుండా మరుగుపరచును. ఆ కవాటం తనంత తానెప్పుడు తెరుచుకోరు. ఆచార్యుడు ఆత్మజ్ఞానాన్ని కలిగించి భగవద్ అనుభవాన్ని కలిగించును. ఇట్లు ఆచార్యకులమున జొచ్చి భాగవతుల ద్వారా ఆచార్య సమాశ్రయమునర్చుకు తగిన యోగ్యతను ఆర్జించుకొనవలెను. గోపికలు నందగోప భవనమును చేరి
భవనపాలక ద్వారపాలకులను అర్థించి తలుపు తెరుచుకుని లోన ప్రవేశించిరి. అక్కడ 4 మంచాలపై నందుడు, యశోద, కృష్ణుడు, బలరాముడు పడుకునిరి. గురువు వాక్యములందు శ్రద్ధ విశ్వాసము కలవారు పరమశాంతిని పొందుదురు. అలాంటి గురువుని మేల్కొలుపుటకు గోపికలు వచ్చిరి.